ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారిస్తోంది. నిన్ననే కోర్టు కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది. ప్రధానంగా ఈ కేసులో దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత చెల్లించిందన్నది ప్రధాన అభియోగం. సో ఈ ముడుపులను తిరిగి రాబట్టుకునేందుకు ఇండోస్పిరిట్, పెర్నాడ్ రికార్డ్ అనేటువంటి సంస్థల్లో భాగస్వామ్యం పొంది ఆ ముడుపులన్నింటినీ తిరిగి పొందేందుకు కవిత ప్రయత్నం చేశారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆమెకు ఆమె ఆడిటర్ బుచ్చిబాబుకు మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్ సంభాషణలను ఇప్పటికే సిబిఐ వెలికితీసింది. సో ఆ డాటా ఆధారంగా, వాట్సాప్ చాట్ డాటా ఆధారంగా కవితను ప్రశ్నలు అడుగుతున్నారు. నా వెనకే కనబడుతున్నటువంటి సిబిఐ కార్యాలయంలో కవిత విచారణ కొనసాగుతుంది. ఈ సిబిఐ ప్రధాన కార్యాలయంలోని 3వ అంతస్తులో కవిత విచారణ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సిబిఐకి సంబంధించిన మహిళా అధికారులు, అలాగే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి బృందం ఆమెను ప్రశ్నిస్తుంది. 3 రోజుల పాటు కవిత ఇక్కడే ఈ సిబిఐ హెడ్ క్వార్టర్స్లోనే ఉండబోతున్నారు. ఈ హెడ్ క్వార్టర్స్లో సిబిఐ విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా బుచ్చిబాబు అలాగే కవితకు మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగానే ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి అనేక కొత్త విషయాలను కూడా సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్లో బయటపెట్టింది. ప్రధానంగా కవిత ఈ వ్యాపారంలోకి షరతును దింపేందుకు బెదిరించారు. ఒకవేళ ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ వ్యాపారంలో దాదాపు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని షరతును బెదిరించారని సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ల్యాండ్ డీల్స్కి సంబంధించినటువంటి విషయంలో డ్యూబియస్ డీల్స్ చేశారనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. సో ఈ విషయాలన్నింటిపైన సిబిఐ గత విచారణలో తన ఇంటికి వెళ్ళి విచారణ చేసినప్పుడు కూడా కవిత తమ విచారణకు సహకరించలేదు. అలాగే తిహార్ జైల్లో కూడా విచారణకు సహకరించలేదు. సో సాక్ష్యాలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కవిత తన విచారణకు సహకరించడం లేదని సిబిఐ చెప్తోంది. సో ఆ నేపథ్యంలోనే ఈ కేసులో ఉన్నటువంటి లార్జర్ కాన్స్పిరసీని బయటకు తీసేందుకు, అలాగే కవిత వద్ద ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకే తాము సిబిఐ కస్టడీలోకి కవితను తీసుకున్నట్టుగా స్పష్టం చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆమె పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా చాలా ప్రధానంగా మారింది. అలాగే అప్రూవర్లుగా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, దినేష్ అరోరా వీరందరూ కూడా కవిత పాత్రకు సంబంధించి అనేక ఆధారాలు ఇచ్చారు. సో ఈ ఆధారాల బేస్గా సిబిఐ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తుంది, ఇంటరాగేషన్ కొనసాగుతుంది. సో 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ ఇంటరాగేషన్లో కొత్త విషయాలన్నిటి కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది.